మన టీటీడీ కాలేజెస్ దాదాపు సుమారు 200 మంది లెక్చరర్స్ ఉన్నారు. జూనియర్ కాలేజ్ కానీ లేదా డిగ్రీ కాలేజ్ కానీ వాటిల్లో వాళ్ళందరూ ఇప్పటిదాకా 22 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు పర్మనెంట్ చేయలేదు. అదేవిధంగా సిమ్స్లో కానీ లేదా బోర్డులో కానీ లేదా మొత్తం తిరుమలలో చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళని కాదని గత పాలక మండలిలో ఒక నిర్ణయం తీసుకున్నారు. లెక్చరర్స్ కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ఏంటంటే లెక్చరర్స్ని తీసుకోవాలి ఒక 200 మందిని అని. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకోవద్దని అంటలేం కానీ పాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతవరకు పర్మనెంట్ కాలేదు, వాళ్ళకి ఐడి కార్డు లేదు, వాళ్ళకి మెడికల్ కార్డు లేదు, ఏమీ లేదు. సో కొంతమంది రిటైర్మెంట్కి దగ్గర వచ్చేసారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము లాస్ట్ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం. ఈ ఏదైతే వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామో దాన్ని ఆఫ్ చేయమన్నాం. కానీ అప్పుడు టెంపరవరీగా ఆపారు. మళ్ళీ 2 రోజుల కింద మళ్ళీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, మేము మళ్ళీ కండక్ట్ చేస్తాం. సో దాన్ని మేము బోర్డులో చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నారో ఈ ఏపీపీఎస్ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. అది ఇవాళ ఈఓ గారు కూడా చెప్పారు. ఈఓ గారు పర్సనల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో మాట్లాడారు. మీరు ఆ విధంగా కండక్ట్ చేయడానికి వీల్లేదండి, మీరు కావాలంటే వేరే కాలేజీలు చేసుకొని కానీ టీటీడీ కాలేజీలకు మాత్రం మీరు చేయొద్దండి, అది ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇది అయిన తర్వాత మేము చేస్తున్నాం. సో ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాము. వారు ఏమన్నారంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక 3-man కమిటీ వేశారు సీఎం గారు. అందులో ఈ ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి, తర్వాత టీటీడీ చైర్మన్గా నన్ను, ప్లస్ ఈఓ శ్యామలరావుని, ఈ ముగ్గురిని చేసి మీరు స్టడీ చేసి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టండి, వీళ్ళని ఏం చేద్దాము అనేదాన్ని. సో అది త్వరలోనే జూలై 1st వీక్లో మేము కలుస్తున్నాం. కలిసి ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటాం. అప్పటిదాకా దీన్ని ఆపమని చెప్తున్నాం మేము. మళ్ళీ ఇవాళ లెటర్ రాస్తాం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి తెలుసుకున్న తర్వాత. కానీ అదేవిధంగా డ్రైవర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరి సమస్యలు మేము పరిష్కరించిన తర్వాతే మళ్ళీ ఫర్దర్గా పోవాలనేది